లెవెల్లో ఒక స్పోర్ట్స్ సిటీ, అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే హైదరాబాద్ శంషాబాద్ గవర్నర్ ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసి నిర్మించారో అలాంటి ఒక ఎయిర్పోర్టు, అదేవిధంగా యువతకు ఉద్యోగాలు వచ్చేదానికి ఒక స్మార్ట్ ఇండస్ట్రీస్కి ఈ 3 కార్యక్రమాలు టేకప్ చేయమన్నారు. దాంతో రైల్వే ట్రాక్ ఒకటి వస్తుంది, అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది, అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది. దీనికి సంబంధించి ల్యాండ్ పుల్లింగ్ పోవాలా, ల్యాండ్ అక్విజిషన్కి పోవాలనే దాంట్లో గౌరవనీయ శాసనసభ్యులు అటు శ్రావణ్ గారు కావచ్చు, ఇటు భాష ప్రవీణ్ గారు కావచ్చు, వాళ్ళిద్దరిని నేను ప్రజల్ని అడగమన్నాను, రైతు సోదరుని. వాళ్ళలో ఎక్కువ మంది ల్యాండ్ పుల్లింగ్కి మొగ్గు చూపించారు. ల్యాండ్ అక్విజిషన్ అయితే మేము నష్టపోతామని దాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పడం, ముఖ్యమంత్రి గారు ల్యాండ్ పుల్లింగ్కి పోండి, దానివల్ల రైతు సోదరులు బెనిఫిట్ అవుతారని చెప్తే ల్యాండ్ పుల్లింగ్కి సంబంధించి క్యాబినెట్లో మొన్న నిర్ణయించారు. దాని మీద క్యాబినెట్లో నిర్ణయించే ముందే శాసనసభ్యులు ఇద్దరు గ్రామ కమిటీలు పెట్టి గ్రామ కమిటీల్లో ప్రజల అభిప్రాయం తీసుకుంటే 90% పాజిటివ్గా ల్యాండ్ పుల్లింగ్కి ఇచ్చారు. దాని మీద క్యాబినెట్లో నిర్ణయించడం జరిగింది. ఈరోజు నేను యాక్చువల్గా ఈ ఎండ్రాయ్ గ్రామానికి రావటం, ఇక్కడికి 4 గ్రామాలు వైకుంఠపురం, పెద్దమద్దూరు, కర్లపూడి, ఈ 3 గ్రామాల యొక్క రైతులను యాక్చువల్గా పిలిచారు. దాదాపు ఒక 100 మంది రైతులు పైగా వచ్చారు. వాళ్ళందరితో ముఖాముఖిగా చర్చించడం జరిగింది. అంటే ఏం చేయబోతున్నా అనేది ఆల్రెడీ శాసనసభ్యులు చూడడం జరిగింది. నేను కూడా రావడం, వాళ్ళు కొన్ని సమస్యలు చెప్పారు, కొన్ని చిన్న చిన్న సమస్యలు అవన్నీ ఫ్లడ్కి సంబంధించి అటువంటివి అవన్నీ కూడా యాక్చువల్గా ఏదైతే ఉన్నాయో 2014-19లో ల్యాండ్ పుల్లింగ్ ఎలా చేసామో, ఎలా రూల్స్ అండ్ రెగ్యులేట్ చేసామో, కాంపెన్సేషన్ ఇచ్చామో అదేవిధంగా పోమని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా పోతున్నాం. దాంతో లోకల్గా ఏదైనా సమస్యలు ఉంటాయి. ఇప్పుడు ఈ గ్రామకు వచ్చాము, వాళ్ళు యాక్చువల్గా పెద్దమద్దూరు దాంట్లో యాక్చువల్గా ఒక రైతు చేసి బడ్డు విషయం చెప్పారు. ఖచ్చితంగా దాన్ని చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, ఆ విధంగా చేస్తాం. ఇప్పుడు తీసుకున్న ల్యాండ్ ఏదైతే ఇప్పుడు ల్యాండ్ పుల్లింగ్కి ఏదైతే క్యాబినెట్లో నిర్ణయించామో ఆ ల్యాండ్ ఇన్నర్ రింగ్ రోడ్డుకి, అదే రైల్వే ట్రాక్కి, మరియు ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి సూటబుల్ అయ్యేటట్టుగా దాన్ని కూడా ఇమీడియట్గా ల్యాండ్ పుల్లింగ్ స్టార్ట్ చేస్తాం. ఇవాళే ఒక రైతు వచ్చారు, ఆయన సార్ నేను ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చాను, ఇవాళే తీసుకోండి, నాకు మంచి రోజు అని ఇచ్చారు. నిజంగా నేను యాక్చువల్గా ఈ యొక్క 4 గ్రామాలను ప్రత్యేక అభినందిస్తున్నాను. నేను వచ్చింది డాక్యుమెంట్స్ తీసుకొని చేయడానికి కాదు, ఇంకా కొంత టైం ఉంది. అయినా రైతుకైతే రైతు వచ్చి ఈరోజు ఒకటి నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఒక్కటే, ఏదున్నా మీరు ఏ సమస్య ఉన్నా శాసనసభ్యులకు చెప్పండి. నేను ఫ్రీక్వెంట్గా విలేజ్లో తిరుగుతుంటాను శాసనసభ్యులతో. ఏదున్నా నా లెవెల్లో చేయగలిగింది నేను అక్కడ డెసిషన్ తీసుకొని చేస్తాను. నా లెవెల్ గాంధీ ముఖ్యమంత్రి గారికి చెప్పి వారు నిర్ణయాన్ని తీసుకొని దాని ప్రకారం ముందుకు పోతానని రైతు సోదరులందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ.